వెల్లిమేరి డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సిస్టర్ నిర్మల గారు అలాగే మిగతా సిస్టర్స్ అందరూ కూడా కలిసి సొసైటీ ఆధ్వర్యంలో ప్రాపర్టీ లాస్ గురించి అలాగే ఫ్యామిలీ లాస్ గురించి చెప్పారు. అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ గురించి, అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ వస్తే ఎలా డీల్ చేయాలనే విషయం గురించి అందరూ కూడా తెలుస్తున్నారు కదా. యాక్చువల్గా క్రిమినల్ అంటే ఏంటి, అందులో ఒక పోలీస్ వారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కంప్లైంట్లో ఏమి ఉండాలి, మీరు ఏం రాయాలి, యాక్చువల్గా ఈ జరిగిన విషయం ఎలా రాయాలి, పోలీస్ వారు కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారికి వారు యాక్షన్ తీసుకోకపోతే ఏం చేయాలి, పోలీస్ వారు యాక్షన్ ఎలా తీసుకుంటారు, ఆ తర్వాత పోలీస్ వారు తీసుకున్న యాక్షన్లో ఎలాగా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత అన్ని విషయాలు కూడా కోర్టుకి ఎలా వెళ్తాయి, కోర్టులో ఎలా ట్రయల్ జరుగుతుంది, నిజంగా అక్కడ నేరం జరిగితే పనిష్మెంట్ ఎలా ఉంటుంది, నేరం జరిగిన వాళ్ళకి ఒకవేళ అన్యాయంగా కేసు ఎరిగితే కనుక వాళ్ళకి ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడడానికి క్రిమినల్ లా గురించి వచ్చాం. అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్, అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ముఖ్యంగా మీరు ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ముస్లిమా క్రిస్టియనా హిందూ అని చూడాలి. ఎందుకంటే వారి మతాచారాల ప్రకారం చట్టాలు కూడా దాని ప్రకారం వెళ్ళాలి కాబట్టి దాని ప్రకారం కౌన్సిలింగ్ కూడా మీరు ఎలా చేయాలనే అవగాహన ఉండడానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ అయినా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎన్ని విషయాలు కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి లీగల్ అవేర్నెస్ క్యాంప్ అనేది ఈరోజు ఈ విషయాలు జరిగే ముందు ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ గొడవలు కోర్టు వరకు వెళ్లకుండా మీరు స్వచ్ఛంద సంస్థల దగ్గరికి, సెయింట్ జాన్ సొసైటీ లాంటివి, మీ విలిమేరీ సొసైటీ లాంటివి, మీ మహిళా సంఘం లాంటి వాటి దగ్గర పెద్ద దగ్గర కూర్చొని వాళ్ళని సాల్వ్ చేసుకుంటేనే మంచిదని చెప్పేసి సలహా ఇస్తారు. కాబట్టి కోర్టుకి వెళ్ళడం, లాయర్ దగ్గరికి వెళ్ళడం అనేది తర్వాత ప్రక్రియ. ముందుగా మీకు మీరుగా కూర్చొని కౌన్సిలింగ్ చేసుకుని సమస్యలు సాంకేతికంగా పరిష్కరించుకోవాలని చెప్పి కోర్టు కూడా చెప్తున్నాయి. కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులో కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకుండా అక్కడ కూడా కౌన్సిలింగ్ చేస్తారు. కాబట్టి అంత దూరం కూడా తెచ్చుకోకుండా ఇక్కడే కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందనే అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. దీంట్లో మీరు చాలా మంది ఈ సొసైటీ ఉంది కదా, అది గ్రూప్ ఏంటిది, విశాఖ వేరే మ్యాక్స్ కాకుండా వేరే గ్రూప్ ప్రత్యక్ష టీం కూడా ఉంది. ప్రత్యక్ష టీం కూడా మనం ప్రత్యేకంగా వాళ్ళు దీన్ని దృష్టి సారించి వాళ్ళు ప్రత్యేక తరఫీదు ఇవ్వాలనే ఉద్దేశం. మీకు ఆల్రెడీ మీరు బాగా కౌన్సిలింగ్ చేస్తున్నారు, బాగా ప్రజల్లో అవగాహన ఉంది, మీరు ఫ్యామిలీ దొరుకుతున్నారు, వాళ్ళ వల్ల అపోహలు అవగాహన దూరం చేస్తున్నారు. అయితే న్యాయపరంగా మీకు అవగాహన ఇంకా కల్పిస్తే కనుక రేపు వీళ్ళు అనవసరంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని ఒకరి మీద కూడా కేసులు పెట్టుకొని ఫాల్స్ కేసులు పెట్టుకొని వాళ్ళ జీవితాలని టైంని డబ్బులు వృధా చేసుకోకుండా సమాజం కూడా బాగుండాలని ఉద్దేశంతో ప్రత్యక్ష టీం కూడా ప్రత్యేకంగా దీనికి తరబీదు వాళ్ళ ఉద్దేశంతో నిర్మల మాకు చెప్పడంతో మేము కూడా ఇది ప్రిపేర్ అయ్యి అప్పుడప్పుడు మేము మీకు చెప్పడం జరుగుతుంది. ముందు కూడా మీకు చెప్పబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే మీరు లీగల్ ఎంత స్ట్రాంగ్ గా అవుతారంటే, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తన హక్కులు బాధ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దిశగా ముఖ్యంగా మహిళలు మీరు ఇంత పవర్ఫుల్ గా మీ యొక్క టీం ఉంది కాబట్టి చేస్తే సమాజానికి చాలా మంచి. కాబట్టి ఈ దిశగా మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నేను అయ్యం మహమ్మద్, న్యాయవాది.